అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా సుందరుడా రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్ నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్ ఏకస్వరం ఏకనామమైన యేసయ్యా మీ చేతులెత్తి healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names.
louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. ఈరోజు మన ధ్యానాంశము హెల్ప్, సహాయము. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణింపుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే, యెషయా ప్రవక్త ఈ 33వ అధ్యాయములో ఆయన ఏమని అడుగుతున్నాడంటే, దేవుణ్ణి, దేవా దయచేసి మమ్మలను దయతో చూడు, మాకు ప్రార్థన ఆలకించు. ప్రతి ఉదయకాలాన్నే వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ప్రవక్త అయిన యెషయా ఇక్కడ ప్రార్థన చేయటం మనకు కనబడుతుంది. ప్రేయర్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ ప్రార్థన అనే ఈ అంశంలో మనకు కనబడే ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త దేవునితో అంటున్నాడు, దేవా యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఇక్కడ ఏమంటున్నాడంటే 33:2 యెషయా గ్రంథంలో ఇప్పుడే మనం చదువుకున్న రీతిగా, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. దేవుని బిడ్డలమైనటువంటి మనం చూస్తే, బట్ లార్డ్ బీ మర్సిఫుల్ టు us, దేవా మాకు దయ చూపించు. అలాగే కంప్లీట్ జూయిష్ బైబిల్లో అంటాడు, అడోనాయ్ షో us mercy, we have waited for you, be their arm every morning and our salvation in time of trouble. ఇక్కడ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, అయ్యా మాకు సహాయం చేయండి, నీ వెలుగును మా మీద, నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి, మీ కృప మాకు అనుగ్రహించండి, మీ సహాయాన్ని మాకు దయచేయండి. దేవుని బిడ్డలమైనటువంటి మేము ఎక్కడున్నామంటే, నౌ వి ఆర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ బాకా, నౌ వి ఆర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ వీపింగ్. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, మాకు చాలా వేదన ఉంది, మాకు బాధ ఉంది. కాబట్టి నౌ వి ఆర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ బాకా, షో యువర్ మర్సీ, మా మీద కనికరాన్ని చూపించు. బాకా అనే ఈ యొక్క ఏడుపు, బాధతో కూడినటువంటి లోయలో నుంచి మేము బయటపడాలి. నీవే మమ్మల్ని చీల్చేశావు, నీవే మమ్మల్ని స్వస్థపరిచేవాడు కూడా. రండి రండి ఇశ్రాయేలు ప్రజలారా, మనం దేవుని వైపు తిరుగుదాం రండి. మనం ఎక్కడో ఎవరి వైపు తిరిగితే వచ్చేటటువంటి సుఖం ఏమి లేదు, లాభం ఏమి లేదు. కమ్ లెట్ us turn to God. మన దేవుని వైపు మనం చూద్దాం రండి, దేవుని వైపు మనం తిరుగుదాం రండి, దేవుని వైపు మన యొక్క ముఖములను, మన హృదయాలను, మన జీవితాలను తిప్పుదాం రండి. ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని 3వ దినాన్ని స్థిరపరుస్తాడు. ఇఫ్ యు రిటర్న్ హీ విల్ రివైవ్ అండ్ ఆల్సో హీ విల్ రైజ్ యు అప్. దేవుడు నీవు ఆయన వైపు తిరిగితే నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను తిరిగి లేపుతాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఆయన వైపు మనం తిరగాలి. కొంతమంది వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో వెంటనే మీకు జ్ఞాపకం చేస్తాను. కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టింది.
బహు బాధపడుతున్నటువంటి టైంలో ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసింది. శిష్యులు ఆమె వచ్చి మనం తొందర చేయకుండా ఆమెను పంపించేయండి అని అంటే, యేసు ప్రభు వారు అన్నారు, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదని చెప్పినప్పుడు ఆ స్త్రీ, అయ్యా యజమానిని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన మాట చెప్పాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆ క్షణంలోనే ఆమెలో ఉన్నటువంటి దయ్యాన్ని వల్లగొట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసం గొప్పదైతే, నువ్వు ప్రార్థన గొప్పదైతే, నువ్వు ప్రార్థనలో విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఉంటే నిశ్చయంగా దేవునికి సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి ఏమంటున్నాడంటే, ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, యేసు ప్రభు వారికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు. నాకు ఇష్టమే. దేవుని బిడ్డలారా, మేలు చేయక ఆయన ఉండలేడు. ఆయనకు అలవాటు మేలు చేయటం అంటే. ఎవరికైనా సరే మేలు చేసేవాడు, అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేసేవాడు. ఎవరు ముఖం చూసి ఆయన వడ్డించే టైప్ కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే అందరికీ ఒక రీతిగా వడ్డిస్తాడు. కానీ నీ విశ్వాసం ఎక్కువైతే నీకు ఎక్కువగా అధికంగా నీకు వడ్డించే అవకాశం ఉంది. కనాను స్త్రీ దావీదు కుమారుడు అంది. వెంటనే దేవుడు కరిగిపోయాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని కుష్ఠరోగి చెప్తే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యం చేశారు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారు కుష్ఠరోగిని బాగు చేశాడు. తిమై కుమారుడని బర్తిమై ఏం చేస్తున్నాడండి, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయి మొదలు పెట్టాడు. అయితే ఈ కేకలు వేయడానికి మొదలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, అక్కడ ఆయన నిలిచి వారిని పిలువుడి అని చెప్పగా, యేసు నిన్ను పిలుచుచున్నాడని చెప్పినప్పుడు గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, ఈ అడుక్కునే బట్ట తీసి బయట పారవేసి అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక నో మోర్ బెగ్గింగ్. హల్లెలూయా. ఇక అడుక్కునే పనే లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడే పనే లేదు. ప్రార్థనే 3 సార్లు. ఏమి నీకు కావాలన్నా కానీ, తెలివి కావాలన్నా ప్రార్థనే, ఆర్థికంగా నువ్వు పరిపుష్టిగా ఉండాలన్నా ప్రార్థనే, ఆరోగ్యం కావాలన్నా ప్రార్థనే, అభివృద్ధి చెందాలన్నా ప్రార్థనే, పిల్లలు దీవించబడాలన్నా ప్రార్థనే, సీటు రావాలన్నా ప్రార్థనే, వచ్చిన సీటు నిలబడి చక్కగా చదవాలన్నా కానీ ప్రార్థనే, ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా ప్రార్థనే, ఏం కావాలన్నా ఏం చేయాలి? ప్రార్థనే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో టెన్షన్ ఉండదు. ప్రార్థన లేని ఇంట్లో టెన్షన్ ఉంటుంది, ప్రార్థన ఉన్న ఇంట్లో నెమ్మది ఉంటుంది. మనం ఎన్ని బాధలన్నీ ప్రభువు చెప్పేస్తాం కాబట్టి ప్రభు మన బాధలు తీరుస్తాడనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టి చక్కగా ప్రార్థనలు గడుపుతూ ఉంటే ప్రభువే దాని సమయాల్లో మన అవసరాలు, మన కష్టాల్లో నుంచి మన బయటికి తీసుకొస్తాడు. కాబట్టి అందుకనే అందరూ కూడా ఏం చేయడం ప్రారంభిస్తామంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన రీతిలో మనల్ని కాపాడుతాడు. రెండో విషయం ఏంటంటే ప్రొటెక్షన్. ఇఫ్ యు ప్రే యు విల్ రిసీవ్ ప్రొటెక్షన్. యెషయా గ్రంథం 33:2లో యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. Lord have mercy on us. We have put our hope in you. Protect us day by day and save us in times of trouble. Protect us day by day. ప్రతిరోజు కూడా మమ్మల్ని కాపాడు ప్రభువా అని యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
ఒక అద్భుతమైన కార్యం చేస్తారు. యెషయా గ్రంథం 25:7 సమస్త జనములు ముఖములను కప్పుకొనిచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఈ వాక్యం గట్టిగా పట్టుకోండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. There he will remove the cloud of gloom and shadow of death and change over the earth. అలాగే దేవుని బిడ్డలారా, కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, హియర్ the Lord will tear away the burial clothes that cover the nations. అందరి మీద కూడా ఏ బట్టలు కప్పబడి ఉన్నాయంటే అందరి మీద కూడా ఏ పరద ఏది కప్పబడిందంటే సమాధి వస్త్రములు, ప్రేత వస్త్రములు. సర్పలన్న వాళ్ళు చనిపోయారు, ఏం తీసుకురమ్మంటారు చెప్పండి అంటే తీసుకురావాల్సింది ఏంటంటే కొంచెం ఒక వైట్ క్లాత్ తీసుకురండి అని అంటాం. ఎందుకంటే టు కవర్ ద బాడీ. వైట్ క్లాత్ తీసుకురండి, కింద వేయడానికి, తర్వాత మళ్ళీ అది కాఫీన్లో వేయడానికి, తర్వాత అగైన్ మళ్ళీ కవర్ చేయడానికి బ్రింగ్ వైట్ క్లాత్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఈ యొక్క వైట్ క్లాత్ తీసుకొచ్చినప్పుడు ఈ వైట్ క్లాత్ ఏంటంటే ఆ యొక్క డెడ్ బాడీ మీద కప్పుతాం. అలాగే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మనుషులందరి మీద కూడా తెల్ల బట్ట కప్పేసి ఉంది. ఒకసారి ఊపిరి బాగా పీల్చుకోండి. అందరి మీద కూడా ఈ బట్ట కప్పేసేసింది, ఈ క్లాత్ అంతా కూడా కప్పబడి ఉంది. వాయ్ 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 వాయ్. దేవుని బిడ్డలారా, ఈ పర్వతం మీద ఆయన ఏం చేయబోతున్నాడు? ఆ బట్టను తీసివేయబోతున్నాడు. ఆ పర్వతం పేరేంటంటే గోల్గొతా. ఆ పర్వతం పేరేంటంటే కల్వరి. ఆ కల్వరి కొండ మీద, ఆ గొల్గొతా కొండ మీద దేవుడు ఏం చేయబోతున్నాడంటే సమస్త జనులను, సమస్త దేశాలను, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఆయన ఏం చేయబోతున్నాడు? ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. హల్లెలూయా. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ విధంగా ఆయన అద్భుతమైన కార్యం చేసి 25వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రతి వాని ముఖం మీద ఏముందంటే ప్రేత వస్త్రములు ఉన్నాయి, బరియల్ క్లోత్స్ ఉన్నాయి. అయితే వాటిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఇప్పుడు ఆ తెరను పరిచినటువంటి ఆ దుష్టుడైన సాతాను ప్రతి వ్యక్తి మీద కూడా అయిపోయింది నీ పని అని ఈ పరదా పరిచేశాడు. పరిచినటువంటి వాడి పరదాను ఏం చేశారంటే ఆ ముసుకును, ఆ తెరను ఆయన ఏం చేశాడంటే మరెన్నడను ఉండకుండా ఆయన ఏం చేశాడంటే ఈ మరణమును మృంగివేశాడు. ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను, భూమి నుండి తన జనుల నిందను తీసివేయను. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. He shall swallow up death forever. The sovereign Lord will wipe away all tears. He will remove forever all insults and mockery against his land and people. The Lord has spoken. యెషయా గ్రంథం 25:9 ఆ దినమున జనులాగందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని మన దేవుడు మనము కనిపెట్టుకునిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 26:8 యెషయా 26:8 యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఇప్పుడు మా ప్రాణం ఏం ఆశిస్తుందంటే ఓ దేవా నీ స్మరణను ఆశించుచున్నది. మా ప్రాణం ఏం కోరుకుంటుందంటే, మా హృదయం ఏం కోరుకుంటుందంటే ఓ లార్డ్ వి లవ్ టు డూ యువర్ విల్. అవర్ హార్ట్స్ డిసైడ్ టు గ్లోరిఫై యువర్ నేమ్.
మేము నీ చిత్తాన్ని చేయాలని అనుకుంటున్నాం. మా హృదయాల్లో ఉన్న కోరిక ఏంటో తెలుసా? నిన్ను మహిమపరచాలి, మహిమపరచాలి, మహిమపరచాలి. మా దేవుడు మా మీద ఉన్నటువంటి, మా ముఖాల మీద ఉన్నటువంటి ఆ బాష్ప బిందువులు తుడిచివేశాడు. ఆ ముఖం మీద కప్పబడినటువంటి ఆ మరణ ప్రేత వస్త్రములను తీసివేశాడు. మా దేవుడు మాకు నెమ్మది ప్రసాదించాడు, రక్షణ ప్రసాదించాడు. మా జీవితంలో ఈ గొప్ప విధమైనటువంటి కార్యాలు మా దేవుడు మా కొరకు చేసి మమ్మల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తించున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడా, నీ పాదము తొట్టిల్లు నీయుడు. నిన్ను కాపాడువాడు కునుక్కడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుక్కడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తన ప్రజలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. యెషయా ప్రార్థించాడు, దేవుడు కాపాడుతున్నాడు. ఈజ్ ద వన్ హూ ఈజ్ ప్రొవైడింగ్. ఆయనే మనకు సమస్తమును అనుగ్రహించుచున్నాడు. దేవుని బిడ్డలారా, హీ ప్రొవైడ్స్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి ఈ గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు ఆయన చేస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 33:5-6 వచనాల్లో యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున్న నివసించును, న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసారా, నీ కాలములో నియమింపబడినది స్థిరంగా ఉంటుంది. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు నీకు కలుగుతాయి. యెహోవా భయము వారికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వారి నిధులను నింపుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు 3 విషయాలు మనకు దయచేస్తున్నాడు. 1 ఈజ్ సాల్వేషన్, సెకండ్ 1 ఈజ్ పీస్, థర్డ్ 1 ఈజ్ సెక్యూరిటీ. చూసారా, రక్షణ, తర్వాత సమాధానము, భద్రత. ఈ 3 కూడా దేవుడు తన బిడ్డలమైనటువంటి మనకు మెండుగా దయచేయాలని ఆయన కోరుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు మనకు దానికి ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తాడంటే, భక్తికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఐశ్వర్యము, ఘనత, జీవం. ఐశ్వర్యము, ఘనత, జీవం. ఎలా సహాయం మనం పొందుకోగలం అంటే, అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ప్రార్థన, కాపుదల, దేవుని యొక్క అనుగ్రహం, సమృద్ధి, దేవుని పోషణ, ఇవన్నీ కూడా ప్రార్థన, కాపుదల, పోషణ, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వాలంటే అందరూ కూడా ప్రార్థిస్తే నీకు సంరక్షణ దొరుకుతుంది. సంరక్షణతో పాటు సమృద్ధిని ఇస్తా. ఐ విల్ గివ్ యూ అబండెన్స్. నేను సమృద్ధిని ఇస్తా. అంత కీ ఏంటో తెలిసి ఇక్కడ ప్రార్థనే. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా కొన్ని వేల సార్లు ఈ మాటలు వినుంటాం వేరే వేరే కోణంలో. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. నిశ్చయంగా అనారోగ్యంతో, బలహీనతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి విడుదల దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, సహాయం చేయండి. నిదాసుని మరుగు చేసుకుని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డల కొరకు వందనాలు. అందరినీ కూడా మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయంగా మా ప్రభువా, నైనా నీ బిడ్డల అవసరాలన్నీ తీర్చండి. నైనా తండ్రి, ప్రార్థన చేసి నైనా నీ ద్వారా వచ్చేటటువంటి సహాయాన్ని మేము పొందడానికి సహాయం చేయండి. నైనా మీ కాపుదలను పొందడానికి, సమృద్ధిని పొందడానికి, నైనా మీ ఆశీర్వాదంతో నింపబడ్డానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించి ఆశీర్వదించండి. సకల సమృద్ధి ప్రతి కుటుంబానికి దయచేయండి. యవన బిడ్డలను కాపాడండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల పిల్లలందరినీ కూడా మీ నామములో దీవించండి. అనేక మందిని వైపు తిరగగలడానికి సహాయం చేయండి.
దుష్టుని క్రియలని కూడా మీ నామములో బంధించండి ప్రభువా. సహాయం చేయండి, దాయి చూపించండి, నీ ఆత్మకార్యం జరిగించి దీవించుమను. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరంభిస్తూ నైనా ఈ యొక్క ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం చేయండి. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థనా పోరాటంలో అనేక మంది పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు తండ్రి. వారిని దినదినము నూతనమైన శక్తితో బలముతో నింపమని వేడుకొనుచున్నాం. అయినా అందరినీ కూడా మీ నామములో ఆశీర్వదించండి, నీ కృప అనుగ్రహించు. యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.